గణేశ భక్తుడి కథ. ఒక ఊరిలో గోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కాని ఒక గొప్ప విశ్వాసం గణపతి బప్ప మీద ఉండేది. ప్రతిరోజూ ఉదయం లేచి స్నానం చేసి చిన్న గణేశుడి విగ్రహం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద ఉత్సవం ఏర్పాటైంది. అందరూ పూలు, పండ్లు, నైవేద్యాలు తీసుకువచ్చి గణపతి ముందు సమర్పించారు. కాని గోపాల్ దగ్గర ఏమీ లేకపోవడంతో అతను గుండె నిండా భక్తితో ఒక ఆకుపై ఒక క్యారెట్ మాత్రమే పెట్టాడు. ఆయనని కొందరు గ్రామస్థులు ఎగతాళి చేశారు. ఇంత చిన్న నైవేద్యం పెట్టడమేమిటి? ఇది దేవుడికి సరిపోతుందా అని. కాని గోపాల్ నిరాశపడలేదు. దేవుడు హృదయంలోని భక్తి చూస్తాడు కాని ఆర్భాటాన్ని కాదు అని చెప్పి గణేశుని ప్రార్థించాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ క్యారెట్ గణేశ విగ్రహం ముందు నుండి కనబడకుండా పోయింది. భక్తులు ఆశ్చర్యపోయారు. గణేశుడు నిజంగా వచ్చి తన భక్తుడి ప్రేమను స్వీకరించాడు అని అందరూ గ్రహించారు. ఆ రోజు నుండి గ్రామంలో ఎవరికీ గోపాల్ను తక్కువగా చూసే ధైర్యం రాలేదు. గణేశుడు భక్తిని చూసే దేవుడు అని అందరికీ అర్థమైంది. కథలో నీతి: దేవుడు మన హృదయానికి లోపల ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు, వస్తువుల విలువను కాదు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.